తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ నిరసన చేపట్టింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన త్రివేణి అనే మహిళ గత 26 ఏళ్ల నుంచి స్నేహ మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉంటుంది. తంబులో ఆమె తెలుగులో సంతకం చేసేది. తన సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్నారన్న అనుమానంతో ఇంగ్లీష్లో సంతకం చేస్తుండేది త్రివేణి. అయితే 3 ఏళ్ల క్రితం తనకు రుణం అవసరం లేదని చెప్పినా ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రూప్ పేరు మీద 15 లక్షలు రుణం తీసుకున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన చెందుతుంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తీసుకున్న రుణాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సమాఖ్య భవనం ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటారంటుంది బాధితురాలు త్రివేణి. త్రివేణి మాజీ ఎంపీటీసీని నేను 2023లో నాకు తెలియకుండా తెలుగులో నేను 99 నుంచి గ్రూప్లో ఉన్నాను సార్. గ్రూప్లో ఉన్న నుంచి తెలుగులోనే సంతకాలు పెట్టాను. నా ప్రజా న్యాయంలో కూడా తెలుగులోనే సంతకాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఫ్రోజరింగ్లు చేస్తున్నారు తెలుగులో సంతకాలు అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టాను సార్. ఇంగ్లీష్లో పెడితే కూడా పోయి మళ్ళీ అక్కడ బ్యాంకులో లోన్ తీసుకునే రోజు ఇంగ్లీష్లో ఆమెకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఫ్రోజరింగ్ చేసి సంతకం నాది 15 లక్షల లోన్ తీసుకున్నారు. స్నేహ మహిళా సంఘం అది సార్. ఇది తీసుకొని వాళ్ళు ఎవరు ఎన్ని పంచుకున్నారో నాకు తెలియదు. నేను మాత్రం లోన్ తీసుకోలేదు, అక్కడికి పోలేదు, బ్యాంకుకి పోలేదు. ఆమె మేడం అడిగితే రమాదేవి మేడం ఏదైనా మా అమ్మాయి లేదు అని అడిగితే ఆమెకు హెల్త్ బాగాలేదని చెప్పి 15 లక్షల లోన్ నాకు ఫోర్జరింగ్ చేసి ఇంగ్లీష్లో సంతకం తీసుకొచ్చుకున్నారు సార్. ఆమె పేరు వరలక్ష్మి లింగం సార్. వీళ్ళు నిన్ననే చూసినా ఇవాళ ధర్నాకు కూర్చున్నా. సమాచార చట్టం నుంచి కంప్లైంట్ ఇచ్చి నాకు ఫోర్జర్ కాగితం కావాలండి, అది నేను సంతకం పెట్టినా కదా అందులో మీరు సంతకం నాదే అంటున్నారు కదా బ్యాంక్ మేనేజర్ గారు, నాకు ఆ కాగితం కావాలని రేపు సమాచార చట్టం నుంచి రేపు పోయి అక్కడ అప్లికేషన్ ఇచ్చేసి కావాలండి వేడుకొని వస్తా. నవంబర్ 10 నాడు కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇచ్చేస్తే ఆ చర్య దాని మీద ఆయనకు ఏమనిపించిందో తెలియదు. ఆ రోజు మాత్రం పిలిపించి మాట్లాడి 15 లక్షల లోన్ తీసుకుని ఫోర్జరింగ్ అయింది, సంతకం నిజం అని చెప్పి బెదిరించి పంపించిండు అందరికీ.